అందరికీ నమస్తే. ఈరోజు మనము ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. అతని యొక్క పాలన ఎలా ఉండింది, అతను ఎన్ని యుద్ధాలు చేశారు, అతను ఎవరి మీద యుద్ధాలు చేశారు, అతని యొక్క అతను అందరికీ ఎలా రెస్పెక్ట్ ఇచ్చేవారు, ఈ అంశాల గురించి కొంచెం మాట్లాడుకుందాం ఈరోజు. ఇప్పుడు మనందరికీ తెలుసు, ఛత్రపతి శివాజీ మరాఠా కింగ్. అంటే అతను పూణే డిస్టిక్లో మహారాష్ట్రలో జన్మించారనమాట. ఎప్పుడు 1630లో జన్మించారు, ఫిబ్రవరి 19వ తేదీ. అలాగే అతని యొక్క తల్లిదండ్రులు వచ్చేసి షహాజీ భోన్స్లే అండ్ జీజాబాయ్ మదర్ అనమాట. వీళ్ళకి సంతానంగా జన్మిస్తారన్నమాట. యాక్చువల్గా ఇతను పుట్టుకు ఒక కారణం ఉంది. వీళ్ళ అమ్మ ఎవరైతే ఛత్రపతి శివాజీ వాళ్ళ మదర్ ఉన్నారో, ఆమె చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ ఊర్లో శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటే, అప్పట్లో మొఘల్స్ ఎక్కువ ఉండేవాళ్ళు కాబట్టి శివుణ్ణి ఆరాధిస్తూ ఉండడం వలన వాళ్ళు దాడి చేస్తారన్నమాట. మీరు శివారాధన కానీ హిందూ ధర్మాన్ని మీరు చేయకూడదు అని చెప్పేసి చెప్తారనమాట. ఆ విధంగా చెప్తే ఆమె మనసులో ఏర్పడుతుంది, అరే వీళ్ళు ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు, మేము మాకు హిందూ ధర్మాన్ని ఎందుకు వీళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు, మాకున్న ఇష్టాలని వీళ్ళు ఎందుకు అడ్డుకట్ట వేస్తున్నారు, మేము ఏ దేవుణ్ణైనా ఆరాధించితే వీళ్ళకి ఎందుకు అని చెప్పేసి ఆమె ఒక ప్రశ్న వస్తుంది అందులో. అప్పుడు ఆమె ఒక నిర్ణయానికి వస్తుంది. ఆమె ఒక నిర్ణయానికి వచ్చి ఏమనుకుంటుందంటే, నేను ఒక పుత్రుని ఒక కుమారుని కని వీళ్ళ మీద దీనికి వ్యతిరేకంగా వీళ్ళు ఏదైతే చేస్తున్నారో, హిందూ ధర్మాన్ని శివారాధన చేయకూడదని చెప్తున్నారో, వీళ్ళ మీద యుద్ధం చేసేలాగా నా కుమారుని తయారు చేయాలని ఆమె మనసులో చిన్నప్పుడే ఒక గట్టి సంకల్పం ఏర్పడుతుంది అన్నమాట. తర్వాత ఓకే, ఆమె షహాజీ భోన్స్లేతో మ్యారేజ్ అవుతుంది అలాగే అనుకున్నట్టే. తర్వాత కొడుకు జన్మిస్తాడు అనమాట. ఎవరు? ఛత్రపతి శివాజీ. అప్పుడు ఆమె మనసులో అది నాటకపోయింటుంది చిన్నప్పుడు, నా కొడుకుని ఎలాగైనా ఒక రాజుని చేయాలా, గొప్ప రాజుని చేసి వీళ్ళకి వ్యతిరేకంగా పోరాడాలా, హిందూ ధర్మాన్ని కాపాడాలా, వీళ్ళు ఏదైతే ఇట్లా చేస్తున్నారో దీనికి వ్యతిరేకంగా చేయాలా అనుకుంటారన్నమాట. అనుకున్నదో అప్పుడు అనుకోయింది కదా, ఆ విధంగానే ఆమెకి ఆలోచన అలాగే ఉంటుంది. కొడుకు శివాజీ గారు పుట్టినప్పుడు కూడా అట్లాగే ఉంటుంది. ఆ మైండ్ సెట్తోనే ఆ ఆలోచనతోనే ఆమె చిన్నప్పటి నుంచే కొడుకుని ఒక మిలిటరీ ట్రైనింగ్ ఇప్పిస్తారన్నమాట. మిలిటరీలో ఒక సైన్యంలో మిలిటరీకి సంబంధించిన ఏమేమి ట్రైనింగ్స్ అయితే ఉంటుందో, సైన్యానికి సంబంధించిన అవన్నీ ఆమె ఒక కోచ్, ఇద్దరు ఉంటారన్నమాట అతనికి, మెంటార్స్, కోచ్లు, గురువులు. మిలిటరీ ట్రైనింగ్తో పాటు ఎడ్యుకేషన్ కూడా, విద్య కూడా నేర్పిస్తారు వాళ్ళు. ఆయన అన్ని విద్యల్లోనూ ప్రావీణ్యం సాధిస్తాడు చిన్నప్పటి నుంచే, ఎంగేజ్లో నుంచే. అలాగే ఈరోజు మనం ఒక చిన్న కథ మాట్లాడుకుందాము. అతనికి ఒక హిందూ ధర్మం పట్ల కూడా, ప్రతి ఒక్కరి పట్ల ఎంత గౌరవం ఉందనేది ఇది చెప్తుందన్నమాట. యాక్చువల్గా అతని రాజ్యంలో ఏదైతే మనము రాయగఢ్ ఫోర్ట్ ఉందో, అతను అది రాజధానిగా చేసి అక్కడ నుంచి ఇది చేసేవాళ్ళు అనమాట, పాలించేవాళ్ళు. ఒకరోజు ఏమైందంటే, ఒక ఆమె పాలు వేయడానికి వచ్చిందనమాట ఇంట్లో. వాళ్ళ రాజ్యానికి ఇంటితో నుంచి పాలు తీసుకొని వచ్చి, రాజ్యంలోకి పాలు అవసరమవుతాయి కాబట్టి పాలు తీసుకొని వచ్చి రాజ్యంలో ఇచ్చేసింది అనమాట. ఆమె వచ్చింది సాయంత్రం 6 అయిపోయింది టైం. ఆమె వచ్చి లోపల పాలు ఇచ్చేసరికి 6 అయిపోయింది. 6 అయిపోవడం వల్ల ఆమె గేట్ దగ్గరకు వచ్చింది. గేట్ వాళ్ళ సోల్జర్స్ ఉన్నారు కదా, సైనికులు ఉన్నారు కదా, వాళ్ళు క్లోజ్ చేసేసారు 6 గంటలకి. ఎందుకంటే దానికి ఒక రీజన్, ఒక కారణం ఉంది. ఒక రీజన్ ఏమంటే,
ఈవినింగ్ 6 అయితేనే రాజ్యం యొక్క మొత్తం ఎటువంటి దారులు ఓపెన్లో ఉండేటివి కాదు. డైలీ ఇది, అంటే ఒకరోజు కాదు, ప్రతిరోజు సాయంత్రం 6 అయితేనే ఓపెన్ చేసేవాళ్ళు. పొద్దున్నే 6 వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ గేట్లు తీసేవాళ్ళు కాదు. ఓకే, ఎందుకు అంటే ఒక రీజన్ ఏమంటే మొఘల్ ఎంపైర్ నుండి అప్పట్లో మొఘల్ ఎంపైర్ నుండి వాళ్ళకి ఒక థ్రెట్ ఉంది అనమాట, ఒక దాడి ఉండేది ఎక్కువగా. అంటే హిందూ ధర్మాన్ని ఇలా చేస్తున్నారు, ఇలా ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పేసి మొఘల్ ఎంపైర్ వాళ్ళు థ్రెట్ ఉండడం వల్ల వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో గేట్లు ఓపెన్ చేసేవాళ్ళు కాదు. సాయంత్రం 6 అయితేనే, పొద్దున్నే 6 వరకు ఓపెన్ చేసేవాళ్ళు కాదు. ఆమె ఏం చేసినారు, కొడుకు చిన్నపిల్లోడు ఉన్నమాట, చిన్నపిల్లోడు ఉండడం వలన ఎలాగైనా పాలు ఇవ్వాలి పిల్లోనికి అని ఆమె, చిన్నపిల్లోడు కదా అని చెప్పేసి ఆమె, లేకపోతే వాడు చిన్నపిల్లలు అంటే పాలు ఇవ్వకపోతే ఇబ్బంది కదా అని చెప్పేసి ఆమె మనసులో ఒకటే ఉంది పాపం, ఎలాగైనా వదలండి అని రిక్వెస్ట్ చేసుకుంటానండి. కానీ వాళ్ళు వదలరు, ఎందుకంటే అది రాజ్యానికి సంబంధించిన విషయం. రాజ్యంలో అంటే ఆమె కోసం ఒకటే తీస్తే రాజ్యంలో ఇంతమంది రాజ్యంలో అంటే నష్టం జరగవచ్చు కదా. అంటే ఆమె కోసం అని కాదు, వాళ్ళ రూల్స్ అలా ఉండేవి అనమాట అప్పట్లో. ఎందుకంటే దండయాత్రలు జరిగేటి కాలంలో కొంచెం ఛాన్స్ దొరికినా జరిగే రోజులు కదా అప్పట్లో అలా యుద్ధాలు. అందుకని చెప్పేసి వాళ్ళు తీసేవాళ్ళు కాదు, తీయలేరు పాపం. సరే కదా అని చెప్పేసి ఆమె వెనక్కి వచ్చారు, చూశారు, ఎలాగైనా వెళ్ళాలి ఈరోజు, బిడ్డను బతికించుకోవాలా, పాలు ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాను. వెతికింది ఏమైనా దారుందని చూస్తే ఎక్కడో తెలియని చోట చిన్న గుహలా ఉండిందంట. ఆ గుహలో వెళ్ళి సాయంత్రం 6 దాటాక ఆ గుహలో వెళ్ళి పాలిచ్చి మళ్ళా పొద్దున్నే రిటర్న్ వచ్చిందనమాట. అప్పుడు చెప్పారు, మీరు ఇక్కడే ఉన్నారు కదా రాజ్యంలో, మీరు ఎలా వెళ్ళారు బయటికి, మళ్ళీ ఇప్పుడు రిటర్న్ వస్తున్నారు, మీరు మళ్ళీ వస్తున్నారు, ఎక్కడి నుంచి వెళ్ళారు మీరు, మేము పంపించలేదు, మేము మీడియా ఉన్నామే అని చెప్పి వాళ్ళ సైనికులు ఆమెను ప్రశ్నించారనమాట. ఏమైంది, ఎలా వెళ్ళారు చెప్పండి అని చెప్పేసి, చెప్పమ్మా అని చెప్పి ఆమె చెప్పారు, లేదు ఇట్లా నేను వెళ్ళాల్సింది, నా బిడ్డ ప్రాణాలతో ఉండాలంటే పాలు ఇవ్వాలి ఖచ్చితంగా, అందుకని చెప్పేసి నేను మీకు వెనక్కి పోయి వేరే దారి ఉంటే ఆ దారిలో గుహలో నుంచి కొంచెం వెళ్ళి ఏదైతే నా బిడ్డ ఉన్నాడో బిడ్డకి పాలు ఇచ్చి మళ్ళీ నేను ఈరోజు పొద్దున్నే మీకు చెప్పడానికి వస్తాను ఈ విషయాన్ని. ఎందుకంటే మీకు నేను పాలు నేనే ఇస్తున్నాను కాబట్టి, పాలు డైలీ మీకు నేనే సేల్ చేస్తున్నాను కాబట్టి, ఇస్తున్నాను కాబట్టి రాజ్యానికి, మీకు చెప్పే బాధ్యత ఉంది కాబట్టి చెప్పడానికి వచ్చాను అని చెప్పిందనమాట ఆమె. సరే అని చెప్పేసి వాళ్ళు సీరియస్ అవుతారు. నేను ఎలాగైనా ఈరోజు నువ్వు రాజ్యం యొక్క రూల్స్ని వ్యతిరేకంగా నీకు తోచిన విధంగా నువ్వు వెళ్ళిపోయావు. నువ్వు అంటే సిస్టమ్ని, నువ్వు ఒక పద్ధతిని, ఒక రూల్స్ని నువ్వు బ్రేక్ చేసినావు కాబట్టి నీకు శిక్ష పడాల్సిందే అని చెప్పేసి వాళ్ళు గట్టిగా వాదిస్తారన్నమాట, గట్టిగా వార్నింగ్ ఇస్తారు. ఆమె చేస్తారు, వెళ్తారు. అప్పుడు ఇలా చేసిందని చెప్పేసి లాస్ట్కి ఛత్రపతి శివాజీ దగ్గరికి తీసుకెళ్తారు, రాజుగారి దగ్గరికి. ఇట్లా చేసింది అని చెప్పేసి రాజుగారికి కంప్లైంట్ చేస్తారు. సైనికులు ఎవరైతే గేట్ దగ్గర ఉంటారో వాళ్ళు పిలుచుకొని పోయి ఆమె ఇట్లా కంప్లైంట్ చేస్తారు, ఈమె సాయంత్రం 6 అయితే మన కోట్లోకి పాలేసకి వచ్చింది రాజ్యంలోకి, మళ్ళీ మేము గేట్లు క్లోజ్ చేసాము అప్పటికేను, ఈమె ఈడే ఉంది ఈరోజు అని చెప్పేసి పంపించాము, ఈమె కూడా ఇట్లా మాకు చెప్పుకోకుండా వేరే దారంటే వెళ్ళిందంట అని చెప్పి రాజుకి కంప్లైంట్ చేస్తారు, రాజుగారికి, మహారాజా అని చెప్పేసి. అప్పుడు ఈమెకి ఎలాగైనా శిక్ష పడాలని చెప్పేసి సైనికులు అంటారు. అప్పుడు ఛత్రపతి శివాజీ గారు ఒకటి అంటారు, ఆమెను శిక్షించాలని మీరు అంటున్నారు, నేను సన్మానించాలని నేను చెప్తున్నాను అని చెప్తారనమాట. ఎందుకు అంటే ఛత్రపతి శివాజీ గారు చెప్తారు, ఆమెకు ఒక బిడ్డ మీద ఉన్న ప్రేమ, బిడ్డను బ్రతికించుకోవాలనే ఒక తపన ఏ స్థాయిలో ఎంతలో ఉందని చెప్పేసి
ఛత్రపతి శివాజీ గారు అర్థం చేసుకుంటారు. అలాగే ఇంకో కోణంలో మాకు తెలియకుండా మా రాజ్యంలో నుంచి ఇంకో దారిని వెతికావంటే మాకు కూడా తెలియకోకుండా నువ్వు మమ్మల్ని శత్రువుల నుంచి ఒక విధంగా కాపాడినట్టుగా అవుతుంది అని చెప్పేసి ఛత్రపతి శివాజీ గారు ఆమె అప్రిషియేట్ చేస్తారన్నమాట, పొగుడతారు. నువ్వు మంచి పని చేసావమ్మా, ఎందుకంటే మా రాజ్యంలో నుంచి వెళ్ళిపోయావు, మా రాజ్యంలో తెలియకుండా మాకే తెలియకుండా దారి నువ్వు వెతికి ఇంకో దారిలో వెళ్ళావు, బహుశా ఆ దారిలో నుంచి శత్రువులు కూడా రావచ్చు, కాబట్టి దాన్ని ఇప్పుడు మేము జాగ్రత్త పడి దాన్ని ఏదో ఒకటి చేసి మళ్ళీ క్లోజ్ చేయడానికి మాకు ఇప్పుడు ఈజీ అవుతుంది, మాకు దారి దొరికింది కాబట్టి అది ఏదో అని చెప్పేసి ఆ దారి ఎక్కడుందని చెప్పేసి మాకు ఇప్పుడు తెలిసింది అని చెప్పి, అందులోనూ నువ్వు ఒక మదర్గా నువ్వు నీ బాధ్యతను నువ్వు అంత బిడ్డ మీద నీకున్న ప్రేమకు మేము నీకు సన్మానిస్తామమ్మా అని చెప్పేసి ఎవరైతే ఆమె ఉందో ఆమెని సన్మానించి అప్పుడు ఆమెని అప్రిషియేట్ చేసి పంపిస్తారన్నమాట. ఇది అంటే మనము దీని నుండి ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే, ఏం తెలుసుకోవచ్చు అంటే, సైనికులు ఏం చేశారు అంటే వాళ్ళు ఆతృతతో చేశారు, ఆతృతతో మాట్లాడినారు, ఏం శిక్ష పడాలా, ఉరి శిక్ష వేయాలని కూడా అన్నారు సైనికులు. కానీ ఛత్రపతి శివాజీ గారు ఆలోచించి ఆయన గొప్పగా అంటే ఒక మహిళల పట్ల ఆయనకున్న ఇది, ఒక ఇతరుల పట్ల ఆయనకున్న గౌరవము, అంటే అతను ముందు చూపు ఇవన్నీ మనకేం చెప్తాయంటే అతను ఎంత గొప్ప రాజు, మన అంటే అతనికి ఎంత హిందూ ధర్మం పట్ల ఎంత ఇది ఉందని చెప్పేసి కూడా మనకు అర్థమవుతుంది. అలాగే మహిళల పట్ల ఆయన చూపిన కరుణ దయ అనేది మనకు అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఫర్దర్గా ఛత్రపతి శివాజీ గారి గురించి ఇంకో వీడియో చేస్తాను. ఇప్పుడు ఒక స్టోరీ మాత్రమే చెప్పాను, ఫ్యాక్ట్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు అవసరమైతే ఛత్రపతి శివాజీ గారి గురించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఏమైనా అవసరమైన వాళ్ళు చూడొచ్చు నెక్స్ట్ వీడియోలో. డేట్స్, ఆయనకి యుద్ధం ఏమేమి చేశాడు, ఆయన ఎవరి మీద యుద్ధాలు చేశారు, వాటి గురించి కొంతవరకు డిస్కస్ చేసి చెప్తాను. డిస్కస్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. కానీ ఇది ఒక స్టోరీ లాగా చెప్తున్నాను, ఆయన ఒక కథలాగా. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.